ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం, నలుగురు పసివాళ్లు తీవ్ర గాయాల పాలైన విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గుత్తికొండ వినోద్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే వేసవి సెలవులు కావడంతో అతడి చెల్లెలు, కుమార్తెలు ప్రిన్సీ, లిమ్సీ కూడా మేనమామ ఇంటికొచ్చారు. నలుగురి పిల్లలతో కలిసి అందరూ సంతోషంగా వేసవి సెలవులు గడుపుతున్నారు. ఈ క్రమంలో ఊహించని సంఘటన వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో అది గమనించిన వినోద్ మరొక గ్యాస్ సిలిండర్ ని బిగిస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా లీక్ అయి మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న బట్టలకు మంటలు అంటుకోవడంతో మంటలు తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వినోద్తో సహా తల్లి సుశీల, నలుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అంబులెన్స్ కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వినోద్ చిన్న కుమారుడు తరుణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి సుశీల కూడా ప్రాణాలు కోల్పోయింది. చెల్లెలు, కుమార్తె లిమ్సీ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు పిల్లలు అప్పుడే స్నానం చేసి ఇంట్లోకి వచ్చారని, ఇంతలోనే గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగి అందులో చిక్కుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ సమయంలో వినోద్ భార్య రేవతి సరుకులు కొనడానికి దుకాణానికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటనతో మిట్టపల్లి గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి.